వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా హెడ్లైన్స్. రూపాయి గుర్తు తొలగింపుపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు. భారత ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందన్న నిర్మలా. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు. పెద్ద ఎత్తున రంగులతో హోలీ ఆడిన జనం. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం. జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన యూకే పార్లమెంట్. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే. 6 నెలల పాటు స్టాప్లు కొనసాగించాలని నిర్ణయం. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నమని, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ స్థానంలో రూ అనే అక్షరం అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇది భారత ఐక్యతను దెబ్బతీసే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడమేనని ఆవిడ ఆరోపించారు. ఆ గుర్తుతో సమస్య ఉంటే అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డిఎంకే ఎందుకు వ్యతిరేకించలేదు అని ఎక్స్ వేదికగా ఆమె నిలదీశారు. తమిళనాడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో తమిళ భాషలో ఉన్నటువంటి రూపాయి సింబల్ని వాడటాన్ని, జాతీయ సింబల్ని వాడకుండా ఉండటాన్ని ఆవిడ తప్పుపట్టారు. ఇది భారతదేశ ఐక్యతని దెబ్బతీసేటువంటి వేర్పాటువాద భావజాలం అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించారు. ఈ భావజాలాన్ని ప్రోత్సహించడమేనైనా కూడా నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆ గుర్తుతో సమస్య ఏమైనా ఉండి ఉంటే అధికారికంగా 2010లోనే కేంద్రం ఆమోదించిన సమయంలో డిఎంకే ఎందుకు వ్యతిరేకించలేదు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత రూపాయి గుర్తును తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ స్థానంలో తమిళ అక్షరం రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇది భారతదేశ ఐక్యతను దెబ్బతీసే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడమని చెప్పి ఆవిడ ఆరోపించారు. అలాగే తమిళనాడు కూడా డీలిమిటేషన్ని బాగా వ్యతిరేకిస్తోంది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తమిళనాడు. ఇది బలవంతంగా హిందీని తమ మీద రుద్దే ప్రయత్నమే అని చెప్పి కూడా వాళ్ళు తీవ్రంగా ఈ పద్ధతిని ఖండిస్తున్నారు. అయితే దీని మీద కేంద్రంతో ఢీ కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాలిన్ చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండించారు. మరి అప్పట్లోనే అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డిఎంకే ఎందుకు ఈ సింబల్ని వ్యతిరేకించలేదు అంటూ ఎక్స్ వేదికగా ఆమె తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇక దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లకు మరొక 6 నెలల పాటు స్టాప్లు కొనసాగించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 14 నుంచి అంటే నేటి నుంచే దశల వారీగా మొత్తం 32 రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్లు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొని ఉంటుంది. పగలు ఎండలు దంచి కొడుతుండగా రాత్రి ఉదయం వేళల్లో మాత్రం టెంపరేచర్లు తగ్గుతున్నాయి. చల్లని గాలులు, ఉదయాన్నే మంచు దుప్పట్లు, విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పగలు మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి చివరి వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే 5 రోజులు ఎండలు దంచి కొడతాయని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకల్లో ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ముందుగా వన్ టీవీ ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఈ హోలీ ఈవెంట్కి సంబంధించి కలర్స్, ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తున్నారని విన్నాము. మళ్ళీ ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ అండ్ కిడ్స్తో ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకున్నారని విన్నాము. దాని గురించి మీరు చెప్పండి సార్. మోస్ట్లీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ, అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు కవర్ చేయడానికి.
అండ్ ఇక్కడ లైక్ ఫ్యామిలీ కిడ్స్ జెన్జీ పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి మెయిన్గా ఫోకస్ చేసింది. ఈవెన్ వాటర్ కూడా కొంచెం ఆర్గానికే వాడుతున్నాము, మంజీరా వాటరే వాడుతున్నాము. అండ్ కలర్స్ కూడా ఫ్రూట్ ఇంకా నేచురల్ కలర్స్ అనమాట చాలా. ఇది కూడా చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి మేము చేసే ఈవెంట్లో ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తారు కాబట్టి అందరి కోసం అని చెప్పి పెడుతున్నాము. సో అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బాడీ గార్డ్స్లో కూడా లైక్ అమ్మాయిలకు ఇబ్బంది కాకుండా ఫీమేల్ బాడీ గార్డ్స్ కూడా పెట్టినాం అనమాట. సో గ్రాండ్ సక్సెస్ చేద్దామని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా వచ్చినందుకు. నెక్స్ట్ ఇది వచ్చి పర్చేస్ చేసుకోవచ్చా? మనకు ఇప్పుడు మెయిన్ బుక్ మై షోనే, ఏ స్ట్రీమ్ అయినా సినిమా అయినా టికెట్ అయినా ఏదైనా బుక్ మై షోనే. అది కాకుండా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అంతే, ఈ టూర్ ప్రాసెస్ ఏం లేవు ఇంకా. మనతో పాటు ఈ హోలీ ఈవెంట్లో ఒక బ్యూటిఫుల్ గర్ల్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీరు ఈవెంట్కి వచ్చి ఎంత టైం అవుతుంది, ఎలా అనిపిస్తుంది ఈవెంట్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది. లిమిటెడ్ క్రౌడ్తోని విత్ ఆల్ ఫెసిలిటీస్, డిఫరెంట్ స్టాల్స్. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్స్లో టూ క్రౌడెడ్గా వెళ్ళి ఎంజాయ్ చేయకుండా అలా కాకుండా దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ యూనిక్ అనమాట. అండ్ దట్టు ఎలా అంటే చార్మినార్ దగ్గర హోలీ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. యా. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మియాపూర్. సో చూసారు కదండి, మియాపూర్ నుంచి అయితే మనకు ఒక మేడం వచ్చారు. ఫుల్ రంగ్ కలర్ఫుల్గా అయితే మరొకరు మనతో ఉన్నారు. మేడం నమస్తే. This is the first time for my Holi in Hyderabad. I'm enjoying a lot of it here. I wanted to enjoy, come again and again. Everyone should participate on this event. Thank you. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. చూసారు కదండి, రంగు హోలీకి ఈవెంట్లో అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే చిన్న పిల్లలతో అయితే ఇక్కడికి వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఆర్గానిక్ కలర్స్తో, అదేవిధంగా హైజీనిక్ వాటర్తో అయితే ఇక్కడ ప్రతి ఒక్క సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు లేడీ సెక్యూరిటీని కూడా పెట్టి ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా, అన్ని అనుమతులతో పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొని టైం మెయింటైన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, లేడీ సెక్యూరిటీ కావచ్చు, ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా లేడీ సెక్యూరిటీని పెట్టి ఈవెంట్ అయితే ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మరి ఈవెంట్కి మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. హోలీ అనేది రంగుల పండుగ. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. హోలీని వసంత పండుగ అని ప్రాచుర్యంలో ఉంది. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైన మథుర, బృందావనం, నందిగావ్, బార్సానాలో ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రజెంట్ అయితే మనం హోలీ ఈవెంట్లో ఉన్నాము. అయితే ఇక్కడ యూత్ కానీ చిన్నపిల్లలు కానీ ఏజ్తో సంబంధం లేకుండా అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సంబంధించిన కలర్స్ కానీ మిగతా వాటి గురించి కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో వాళ్ళ మాటలోనే అడుగుదాం, తెలుసుకుందాం, పదండి. ఇక్కడ వచ్చిన యూత్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంతోషానికి అయితే really happy to be here. Actually, I was thinking on ఈవెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. 8 o'clock నుంచి 2 o'clock వరకు అవుతుంది. మా వ్యూవర్ కోసం మనం చెప్పగలుగుతారా? మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం. కలర్స్ అయితే మామూలుగా ఉన్నాయి, బట్ ఎంజాయ్మెంట్ అయితే సూపర్ ఉంది. అందరికీ హ్యాపీ హోలీ. మన మణికంఠ అంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతున్నారు. Hi, my name is Magna. Morning I came and also will enjoy morning, early morning come. Yeah, thanks. కెమెరామెన్ గౌరీ శంకర్ తో స్వప్న, హైదరాబాద్.
హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లాపాపలు, యువతి యువకులు, మహిళలు రంగులు పరస్పరం పూసుకుని హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. ఎల్బీనగర్ పరిసరాల్లోని చైతన్యపురి, చంపాపేట, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో హోలీ సెలబ్రేషన్స్లో చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి చిన్నారులు రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ హోలీ సంబరాల్లో మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు కలర్స్ పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లాలో జన సైనికుల్లో సమరోత్సాహం తొణికిసలాడింది. పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పిఠాపురం, గోపాలపురం, డైమండ్ జంక్షన్ నుండి పోలవరం, చింతలపూడి, గోపాలపురం 3 నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 50 బస్సులు, 500 కార్లు పాల్గొన్నాయి. జనసేన శ్రేణులు ఉత్సాహంగా జయకేతన సభకు తరలివెళ్లారు. జన సైనికుల ర్యాలీని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవి, గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు, చింతలపూడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జన సైనికుల ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. పిఠాపురంలో జరగనున్న జయకేతనం సభకు పెద్ద ఎత్తున జనసేన అనుచరులు హాజరయ్యేందుకు తరలివెళ్లారు. ఏలూరు జిల్లా నూజివీడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశువుల కాపరి మృత్యుంజయుడయ్యాడు. పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పశువుల కాపరి నల్లమోతు సుశేశ్వరరావు అనే వృద్ధుడు తుట్టిలో మృత్యువును జయించాడు. ప్రమాదవశాత్తు తన గేదెలు 2 ప్రమాదంలో మృతి చెందాయి. ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని మెరుగైన చికిత్స కోసం నూజివీడి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ లారీ రావడానికి ఉద్దేశపడితే గేదెలు ఉన్నాయి సైడ్ పడిపోయాను. అసలు ఎక్కబడ్డానికి కూడా నాకే కాదు. అక్కడి నుంచి మా ఊళ్ళో దగ్గర తీసుకొచ్చి దయచేసి గేదెల మీద షాక్ అయిపోతుంది. చాలా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కల్లునారా వీక్షించి తన్మయులయ్యారు. వేద పండితులు స్వామివార్లకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుబర్క నివేదన, స్వామివారి పాద ప్రక్షాళన, విశేష అర్చన, మహాసంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి నివేదించారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్లో అలివేలు మంగా సమేత బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తోళ్ల వీరేందర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం దేవాలయం నుండి రథోత్సవాన్ని భజనలు, కీర్తనలు, ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. రథోత్సవం పూజలతో గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గత 3 రోజులుగా కొనసాగిన ఉత్సవాలు రథోత్సవంతో ముగిశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.